అప్పట్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆయన ఏ టెంపోలో ఉన్నారో తెలియదు కానీ టాటా ఖతం గుడ్ బై అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు సోషల్ మీడియాలో మీమర్స్కి ఎంతో లాభం చేకూర్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి సందర్భంలోనూ మీమర్స్ రాహుల్ అన్న మాటను వాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఇప్పుడు రాహుల్ మాటను నిజం చేసి చూపిస్తున్నారు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్. 4 రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. తమిళనాడులో ఎన్నికలు విజయవంతంగా పూర్తయి మరికొద్ది రోజుల్లో ఫలితం రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఒకటి మినహా మిగతావన్నీ కూడా స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నాయి. ఆయన అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని, అందువల్లే డీఎంకే పార్టీకి మరోసారి అధికారం దక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ అంశాలను డీఎంకే సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికల ఫలితాలకు ముందుగానే కాంగ్రెస్ తో డీఎంకే తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. కాంగ్రెస్ లేని లౌకిక కూటమి కోసం డీఎంకే ప్రయత్నిస్తోందని టైమ్స్ నౌ తన కథనంలో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డీఎంకేలోని కీలక వర్గాలు తమకు చెప్పినట్లు టైమ్స్ నౌ తన కథనంలో వివరించింది. తమిళనాడులో ఇప్పటికే డీఎంకే అధికారంలోకి వస్తుందని చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిస్, పీపుల్స్ పల్స్ వంటి సంస్థల అంచనాలు వేశాయి. అయితే డీఎంకేకు టీవీకే నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని ఈ యాక్సిస్ మై ఇండియా టుడే చాణక్య వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పశ్చిమ బెంగాల్లో అక్కడి టీఎంసీకి వ్యతిరేకంగా వ్యవహరించింది. రాహుల్ గాంధీ మమతాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాస్తవానికి ఇండియా కూటమిలో టీఎంసీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో పోటీ చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మీద రాహుల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కనీసం చెప్పుకునే స్థాయిలో సీట్లు కూడా సాధించలేకపోయింది. ఇక ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే సూచించిన సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాకముందే డీఎంకే వర్గాల నుంచి తెగతింపుల వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లోని కీలక నాయకుల్లో కలవరం మొదలైంది.